హాయ్ గైస్. ఈరోజు సాటర్డే అనగానే మనకి ఎలిమినేషన్స్ గుర్తొస్తాయండి. ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో అప్డేట్ వచ్చే ఉంటది. కానీ ఇక్కడ ఎలిమినేషన్ వీళ్ళిద్దరే అయ్యారు కదా, వీళ్ళిద్దరి కంటే లీస్ట్ లో ఉన్న వాళ్ళు లేరా అనే దాని గురించి చర్చించుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగాలు సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా. సాటర్డే ఎపిసోడ్ లో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యే పర్సన్ ఎవరంటే తేజ. సాటర్డే అంటే ఈ రోజు మనకు సాటర్డే రోజు తేజ ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది. తేజ ఎందుకు ఎలిమినేషన్ ఏంటంటే కారణాలు చాలా ఉన్నాయండి. తేజ అసలుకు అంటే ఇప్పుడు 5-6 వారాల నుంచి సేవ్ అయిందంటే గ్రేట్ అనుకోవాలి. ఎందుకు గ్రేట్ అంటే మొన్న వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరైతే హౌస్ లోకి రారో అని ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది. ఆ కషి మీద పేరెంట్స్ లోపల తీసుకురావాలని చెప్పేసి ఆ బస్తాల టాస్కే గానీ, దాని తర్వాత 2 టాస్కులే గానీ బాగా ఆడడం జరిగింది. హౌస్ లో అందరిని మెప్పించడం జరిగింది. కామెడీ చేస్తున్నాడు అవినాష్ తోటి, రోహిన్ తోటి ఫన్ జనరేట్ చేసిండు. అలా జనరేట్ అంటే ఫన్ ఎక్కువ చేస్తూ మళ్ళీ తర్వాత ఆ టాస్క్లు కూడా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడడం జరిగింది కాబట్టి హౌస్ లో వచ్చిన వారం సర్వే అంటే సేవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మొన్న రీసెంట్లీగా కూడా ఎలిమినేషన్ అయ్యేటోడే కానీ ఆయన కంటే కొంచెం లీస్ట్ లో ఎవరివ్వండి అవినాష్ ఒక్కసారి కూడా నామినేషన్ లకి రాలేదు కాబట్టి అవినాష్ కు లీస్ట్ లో ఓట్లు పడడం వల్ల అవినాష్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. ఆయన సేవింగ్ సీల్డ్ వల్ల మన నబీల్ సీల్డ్ వాడడం వల్ల అవినాష్ ఆ వారం సేవ్ అవ్వడం జరిగింది. లేకపోతే అవినాష్ లేకపోతే టేస్టీ తేజనే ఎలిమినేషన్ అయ్యేవాడు ఆ టైంలో కూడా. అంటే టేస్టీ తేజకి ఎందుకు మరి ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేరు అని అంటే టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురిని ఒక కామెడీ యాంగిల్ నే చూస్తున్నారు. ఎంత గేమ్ లో ఎఫర్ట్ పెట్టినా, ఎంత కష్టపడినా వీళ్ళ ఒక కామెడీ యాంగిల్ కనపడము, ఆ కామెడియన్స్ రా అనే కోణంలో ఆలోచించే విధానంలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడం, వీళ్ళకు ఫ్యాన్ బేస్ ఏర్పడకపోవడం వల్ల వీళ్ళు ఎలిమినేషన్ కి రావడం జరిగింది. అంటే ఎలిమినేషన్ వచ్చిన వెంటనే సారీ నామినేషన్ లకు వచ్చిన వెంటనే ఎలిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుంటది. ఎందుకంటే వీళ్ళు కూడా అప్పుడప్పుడు నామినేషన్లకు వస్తూ ఉంటే సేవ్ అయ్యే వాళ్ళేమో. అవినాష్ చూసిన మన లాస్ట్ వచ్చిండు ఒక్కటేసారి రావడము, ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అదే నబీల్ దగ్గర పాస్ లేకపోతే ఎలిమినేషన్ ఏది సర్వే అయ్యి హౌస్ లో ఉండేవాడు కాదు. ఎందుకంటే ఒక్కసారన్నా నామినేషన్‌లోకి రావాలి. వస్తేనే కదా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. అప్పుడు 'టేస్టీ తేజ' వాళ్ళ ఫ్యామిలీ వీకు వారంలో బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చి ఆ వారం రోజులు మనకు కూడా ఆ వారంలో చిరాకనిపించింది. ఒక పక్క జాలనిపించింది. పాపం అతనికి ఒక కోరిక ఉన్నది. లాస్ట్ సీజన్‌లో తీరలేదు. ఫ్యామిలీ వీక్ ముందే ఎలిమినేషన్ అయ్యిండు. సిక్స్త్ సీజన్‌లో వచ్చిండు కదా. అప్పుడు సారీ సెవెంతా? సిక్స్త్ సీజన్ సీజన్ 6 అనుకుంటా. సీజన్ 6 కాదు, 7 అనుకుంటా. సీజన్ 7లో వచ్చిండు కదా. సారీ సీజన్ 7 సీజన్ 7లో వచ్చిండు కదా. ఆ లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ వస్తుందన్న వీకే ఎలిమినేషన్ అవ్వడము అది బాధాకరంగా ఉండి ఆడియన్స్ కూడా అతనికి కనెక్ట్ అయ్యారన్నట్టు. ఎలా అరే ఈ వారమన్నా ఉంచుదాము, ఉంచితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, అతన్ని హౌస్ లో చూసుకుంటాడు, సంతోషపడతాడు అనే ఉద్దేశంతో అతను ఉంచుకోవడం జరిగింది. ఈ వారం వచ్చేసి అందరూ నామినేషన్లకు రావడం జరిగింది. ఎక్సెప్ట్ ఒక రోహిణి తప్ప. రోహిణి కెప్టెన్ కావడం వల్ల రోహిణి నామినేషన్లకు రాలేదు. నిజం చెప్పాలంటే ఇన్ని సీజన్ల కంటే ఈ సీజన్ అసలుకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కూడా నామినేషన్ రాని పర్సన్స్ కూడా ఉన్నారు హౌస్ లో. రోహిణి చూసిరా, రోహిణికి ఒక్కసారి కూడా నామినేషన్లకు రాలేదు. డైరెక్ట్ టాప్ అయిపోయే కంటెస్టెంట్స్ లాగా హౌస్ లో గేమ్లు ఆడుతుంది. తన పర్ఫార్మెన్స్ కనపడుతుంది. తను కూడా ఒకవేళ మేబీ ఈ వారం సేవ్ అయితే ఈ వారం నామినేషన్‌లోకి వస్తది మళ్ళీ. ఈ వారం సేవ్ అయితే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళిపోతదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చేసి తేజకేందంటే ఫ్యామిలీ వీక్ సింపతి వర్కౌట్ అయ్యి ఉన్నాడు. దాని తర్వాత ఆట కనపడతలేదు. నామినేషన్‌లోకి వచ్చిన ప్రెస్టేషను, అందరితోని గొడవ పెట్టుకోవడం, అనవసరమైన వాటిలో గొడవ పెట్టుకోవడము. నిన్న చూసిర్రా ఆ దోష విషయంలో ప్రేరణ పైన అగ్రెసివ్‌గా అరవడము, తర్వాత నబీల్ పైన అరవడము, గౌతమ్ పైన అరవడము. ఆయన ఏం చేస్తున్నాడన్న సెన్స్‌ని కోల్పోతుండు. భయం పుట్టుకొస్తుందంట. అరే! నేను ఈ వారం అందరూ స్ట్రాంగ్ వాళ్ళే ఉన్నారు గదా. నేను వెళ్ళిపోతానన్న భయంతోటి అందరితోని గొడవలు పెట్టుకోవడము. ఆల్రెడీ ఫ్యాన్స్ బేస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఓట్లు పడుతూనే ఉంటాయి. 8 మంది నామినేషన్‌లోకి వస్తే 8 మంది ఆల్రెడీ ఓజీ వాళ్ళు మొదటి వారం నుంచే నామినేషన్‌లోకి వచ్చిన వాళ్ళుంటారు. వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది గదా. ఆ విధంగా ఇట్లా రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన దాంట్లో ఇయాల ఆయనకి ఓట్లు తక్కువ పడ్డాయి. ఓట్లు తక్కువ పడ్డ వాళ్ళలో ముగ్గురున్నారు లిస్ట్‌లో. ఆ లిస్ట్‌లో ముగ్గురున్నారు. అంటే ముగ్గురు ఎవరైనా చూసినట్లయితే పృథ్వీ, టేస్టీ తేజ, అవినాష్. అవినాష్ అసలు యాక్చువల్‌గా అవినాష్ అందరికంటే లిస్ట్‌లో ఉన్నాడు. నిన్న అది టికెట్ ఫినాలే గెలుచుకోవడం వల్ల కొంచెం ఆయనకి ఏదైనా సింపతి వర్కౌట్ అయ్యింది. ఏందంటే సింపతి అంటే ఐ మైబీ అయ్యో పాపం అది గెలుచుకున్నాడుగా సీల్డ్ వేస్ట్ అయితది. అతను బానే ఎఫర్ట్ పెడుతుండగా 2 సార్లు మెగా చీప్ అయిండు. దాంట్లో గేమ్‌లో బాగా ఆడిండు గదా. మరి ఇయాల సీల్డ్‌కి ఒక ప్రాధాన్యత ఉండాలి. అతను కష్టపడి గెలుచుకున్నాడు గదా అనే ఉద్దేశంతోటి ఏమన్నా ఓట్లేసుంటే అతను ఏమన్నా ఈ లిస్ట్ నుంచెళ్ళి 3 పొజిషన్‌కి వెళ్ళిపోయిండేమో. వీళ్ళిద్దరూ లిస్ట్‌లోకి రావడం జరిగింది కావచ్చు. పృథ్వీ
టేస్టీ తేజ ఇద్దరికి లిస్ట్ లోకి రావడం జరిగింది కావచ్చు. అంటే పృథ్వీ, దాని తర్వాత టేస్టీ తేజ, దాని తర్వాత అవినాష్ ఉండేది అన్నట్టు లిస్ట్ లో. అంటే అవినాష్కి ఓట్లు పడడం వల్ల ఏమైంది, టేస్టీ తేజ కంటే పృథ్వీ కంటే కొంచెం పైన ఉండే కావచ్చు. అప్పుడు వీళ్ళిద్దరు లిస్ట్ లోకి వచ్చేసారు. ఎవరు, పృథ్వీ, టేస్టీ తేజ. అంటే టేస్టీ ఈ వారం 8 మంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టడం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు వెళ్ళిపోతారు, టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వడం జరిగిందంటే. ఈ విధంగా టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. ఏంటంటే టేస్టీ తేజ తన గొయ్యి తను దొమ్ముకున్నట్టుగా ఈ వారం ఎక్కువ కొంచెం గేమ్లలో ఆయనకి ఇచ్చిన అవకాశాలు కూడా ఎక్కువ ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించలేదు. ఎక్కువ ఏమో ఏదో ప్రెస్టేజ్ అయిపోయి గొడవలు పెట్టుకుని అనే విధంగా కనపడడం వల్ల అది కూడా ఎవరికి నచ్చలేదు. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఓట్లేసుకున్నారు. ఇతను ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి రేపు మన పృథ్వీరాజు ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. రేపు పృథ్వీరాజు ఎలిమినేషన్ అయ్యిండు. ఇన్ని 9-10 వారాలు పృథ్వీరాజుకు ఏకధాటిగా ఆడియన్స్ సపోర్ట్ చేసినటువంటి ఆడియన్స్ ఈ వారం ఒక్క వారం ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు, 2 వారాలు సపోర్ట్ చేస్తే అతను కూడా టాప్ 5కి వెళ్తారు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇతని కంటే కొంచెం స్ట్రాంగ్ బేస్ ఉన్న వాళ్ళు హౌస్ లో ఉండడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇతనికి ఓజీ క్లాన్స్ తో పోలిస్తే ఓజీ క్లాన్స్ అందరూ ఒక్కసారి నామినేషన్ లోకి వస్తే పృథ్వీరాజ్ ఒక్కడే లీస్ట్ లో ఉండేది ఎప్పుడైనా కూడా. అందుకోసమని ఇతను లీస్ట్ లోకి రావడం జరిగింది. పృథ్వీరాజు పాపం అతనికి ఒకటి మైనస్, అతను అగ్రెస్ అవ్వడం ఒకటే మైనస్. కానీ అతను ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ కానీ తర్వాత గేమ్ లో తాను పెట్టినటువంటి ఎఫర్ట్ ఎవ్వరు కూడా పెట్టలేరు. అంత బాగా గేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఫిజికల్ టాస్క్ అనగా పృథ్వీ అనగా ఫిజికల్ టాస్క్ అట్లా ఆ విధంగా నిఖిల్ తో సమానంగా ఈక్వల్ గా ఆడే పర్సన్ ఎవరంటే పృథ్వీ అంత బాగా ఆడతాడు. ఇలాంటి పర్సన్ ఈ రోజు ఎలిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆడియన్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఏ జోడికి మన విష్ణుప్రియ పృథ్వీరాజ్ అనే ఒక జోడి ఆ పదానికి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడము ఇన్ని రోజులు హౌస్ అవుతడం జరిగింది. విష్ణుప్రియ కూడా ఈ మధ్య పృథ్వీని కొంచెం దూరం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆడియన్స్ కూడా అనుకున్నట్టుంది విష్ణుప్రియని టాప్ 5కి తీసుకెళ్లాలంటే పృథ్వీ ఎలిమినేషన్ అవ్వడమే కారణం, అవుతూనే బాగుంటదనే ఉద్దేశంతో అతని ఓటు కూడా తక్కువ పడి ఉండొచ్చు. అందుకే లిస్ట్ లోకి వచ్చేసిండు. పృథ్వీ వచ్చేసి ఎలిమినేషన్ అవ్వడం అనేది రేపు జరుగుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది అండి. మీకు పృథ్వీరాజు ఎలిమినేషన్ పేరా అనేది కామెంట్ చేయండి. ఇంకా పృథ్వీరాజు కంటే ఎవరు లీస్ట్ లో ఉన్న పర్సన్స్ అవినాష్ ఎందుకు ఎలిమినేషన్ అవ్వలేదు అని చూసినట్లయితే బిగ్ బాస్ మైబీ ఇతని సీల్డ్ ఉంది, ఆ సీల్డ్ వేస్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఒకవేళ ఎలిమినేషన్ అయింది అనుకోండి అది టికెట్ ఫినాలే ఫస్ట్ కంటెంట్ అంటే ఫస్ట్ టాప్ 5 అని చెప్పేసింది కదా. అందుకు అతనే ఫస్ట్ టాప్ 5 కాబట్టి టాప్ 5 లకు పంపిద్దాము. ఇప్పుడు ఒకవేళ దీనికి ఇది ఉండగా కూడా ఎలిమినేషన్ అయితే మళ్ళీ ఒక టాస్క్ పెట్టాలి. రేపు నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్ ముందు ఒక టాస్క్ పెట్టుడు, రేపు టాప్ 5 కూడా టాప్ 10 కూడా డిసైడ్ చేసేది ఉంటది. డిసైడ్ చేసే ప్రాక్టీస్ లో మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ దీనికోసం సపరేట్ గా గేమ్ పెట్టడము, మళ్ళీ ఇళ్ళ నుంచి వెళ్ళి ఒకరికి ఇయ్యడము ఇదంతా ఏందని ప్రాసెస్ ఉంటదని చెప్పేసి ఈ లొల్లి ఏ లొల్లి లేకుండా అతను తీసుకుపోయి అలా పడేస్తే అతను ఏ పొజిషన్ లో ఎలిమినేషన్ అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతోనే తీసుకుపోయినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా ఒకవేళ మైబీ ఎలిమినేషన్ అయినా కూడా ఆయన లీస్ట్ పొజిషన్ నుంచి ఎలిమినేషన్ అవ్వకూడదు. టాప్ 5 లకు పోయినా కూడా టాప్ 5 లలో 5 మెంబర్ అవినాష్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని చేయండి, కామెంట్ చేయండి. అవినాష్ టాప్ 5కి వెళ్ళడము పర్ఫెక్టా కాదన్నది కూడా కామెంట్ చేయండి. టేస్టీ తేజ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. పృథ్వీరాజ్ ఎలిమినేషన్ పేరు అన్నది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఏం జరగబోతున్నదని నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇదండి నా రివ్యూస్ కనుక నచ్చినందుకు ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.